నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్. మనకి పొటెన్షియల్స్ ఇక్కడ మ్యాగ్నెటోస్టాటిక్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్, 2 వెక్టర్ పొటెన్షియల్. సో దీన్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, యాక్చువల్గా మనకి పొటెన్షియల్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్లో E - E బార్ డాట్ డిఎల్ లైన్ ఇంటిగ్రల్ అని చెప్పుకుంటాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ వెక్టర్ పొటెన్షియల్ని H బార్ డాట్ డిఎల్ కింద రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే, ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో I అనేది ఇలా వెళ్తుంది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇలా టాంజెన్షియల్ కాంపోనెంట్స్ని మనం ఐడెంటిఫై చేస్తే మనకి H బార్ డాట్ డిఎల్ అనేది ఇంటిగ్రేషన్ చేస్తే దాని కరెంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ని మనం విఎం అని అంటాము. ఈ విఎం అనేది ఇండైరెక్ట్గా H బార్ డాట్ డిఎల్కి సమానం అవుతుంది అనమాట. ఓకే, విఎం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ H బార్ డాట్ డిఎల్ అనమాట. సో దీన్ని మనం ఇండైరెక్ట్గా ఎలా రాసామంటే, ద స్కేలార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ H బార్ ఇన్ గివెన్ పాత్ వేర్ ద కరెంట్ డెన్సిటీ ఈజ్ 0. ఈ ఒక్క పాయింట్ మనం ఇంపార్టెంట్గా రాయాలి. ఇప్పుడు మామూలుగా అయితే పొటెన్షియల్ అప్లై చేసేటప్పుడు, మామూలుగా అయితే కరెంట్ని అప్లై చేస్తున్నప్పుడు H బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ I అని రాస్తాం. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ I అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని అట్ ఎ గివెన్ పాయింట్ దగ్గర మొత్తం టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే H బార్ డాట్ డిఎల్ని మనకి I వస్తుందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు I ఉందంటే ఆటోమేటిక్గా కరెంట్ డెన్సిటీ ఉన్నట్టే. కానీ మనం మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ ఐడెంటిఫై చేయాలంటే ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ వేర్ ద J ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందో అక్కడ మాత్రమే H బార్ డాట్ డిఎల్ని ఐడెంటిఫై చేయాలి. అప్పుడే మనకి మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ వస్తుంది అనమాట. ఒకవేళ పాయింట్ ఏ, పాయింట్ బి అనే 2 పాయింట్లు తీసుకుంటే దాని యొక్క వాల్యూ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు, సో 2 పాయింట్లు తీసుకుంటే ఫర్ 2 పాయింట్స్ ఆఫ్ ఏ అండ్ బి తీసుకుంటే కనుక మీకు దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ వాల్యూ మైనస్ ఏ టు బి H బార్ డాట్ డిఎల్ కింద రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి ఈకి డెల్కి వికి రిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ వి అనేది ఫార్ములా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వోల్టేజ్కి ఉన్న రిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ వి మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ కూడా మనకి మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ ఇక్కడ మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ని ఇక్కడ దీని యొక్క రిలేషన్ మనం అన్వయించుకుంటే సేమ్ అదే రిలేషన్, ఈ బదులేమో H రాస్తాము, మైనస్ డెల్ విఎం అని రాయచ్చు అనమాట. H బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ విఎం అని రాయచ్చు, వేర్ J ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మొత్తం ఈ ప్రాబ్లం అన్నింటికి కూడా మీరు ఎక్కడైతే కరెంట్ డెన్సిటీ 0 అవుతుందో దాని యొక్క లైన్ ఇంటెన్సిటీని H బార్ని ప్రతి చోట ఫుల్గా గివెన్ పాత్ని అబ్జర్వ్ చేస్తే వచ్చేదే మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ అనమాట. సో ఇక్కడ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ మైనస్ డెల్ విఎంని పొటెన్షియల్ని ఇంచుమించుగా మనం ఏమనొచ్చు అంటే మ్యాగ్నెటిక్ కరెంట్ అని అనొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ H బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ విఎం తీసుకున్నాం కదా. ఇఫ్ యూ టేక్ కర్ల్ ఆన్ బోత్ సైడ్స్, ఒకవేళ కర్ల్ కనుక బోత్ సైడ్స్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే డెల్ క్రాస్ H ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ క్రాస్ విఎం అవుతుంది అనమాట. ఓకే, సో డెల్ క్రాస్ విఎం అంటే యాక్చువల్గా గ్రేడియంట్ ఆఫ్ ది కర్ల్ అంటే ఇది గ్రేడియంట్ ఆఫ్ ది కర్ల్ని ఈక్వల్స్ టు 0 అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ 0 అవుతుంది. యాక్చువల్గా మనకి ఏంటో ఫార్ములా ఏంటి, డెల్ క్రాస్ H ఈజ్ ఈక్వల్స్ టు J అనేది యాంపియర్ సర్క్యూట్ల ఫార్ములా. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ డెల్ క్రాస్ H ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటే, సెకండ్ ఈక్వేషన్ డెల్ క్రాస్ H ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఏంటి, వేరే లెఫ్ట్ సైడ్ LHS ఈక్వల్ చేస్తే రైట్ సైడ్ RHS ఈక్వల్ చేస్తే J అనేది ఎంత వచ్చిందంటే 0 వచ్చింది 2 ఈక్వేషన్స్ని బట్టి. సో ఇటువైపు 0 ఉంది, ఇటువైపు J ఉంది. సో J ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. దేర్ఫోర్ దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, వెరీ సింపుల్ పాయింట్, స్కేలార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ విఎం ఎగ్జిస్ట్ ఇన్ ద రీజియన్ వేర్ J బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్కడైతే J బార్ కరెంట్ డెన్సిటీ అనేది 0 అయిందో అక్కడ మాత్రమే మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ని మనం అబ్జర్వ్ చేసి దీన్ని బట్టి మామూలుగా సింగిల్ మ్యానోపోల్ కెనాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం, డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటున్నాం.
బీ బార్ అంటే యాక్చువల్గా ఏంటి మ్యూ హెచ్ అంటే ఏంటి మ్యూ నాట్ హెచ్, మ్యూ ఆర్ అనేది 1 అయితే, మ్యూ ఆర్ అనేది 1 అయితే ఎయిర్ కాబట్టి. సో బీ బార్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే మ్యూ నాట్ హెచ్ కింద రాయొచ్చు. సో అబోవ్ ఈక్వేషన్ డెల్ డాట్ బీని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే డెల్ డాట్ మ్యూ నాట్ని ఇక్కడ పెడతాం, మ్యూ నాట్ హెచ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. సో యాక్చువల్గా మనకు ఫార్ములా ఏంటంటే హెచ్ అనేది హెచ్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి పొటెన్షియల్కి ఏమని రాయొచ్చు మైనస్ డెల్ విఎం అని రాయొచ్చు. దేర్ ఫోర్ మైనస్ డెల్ విఎం డెల్ డాట్ డెల్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. సో దీన్ని బట్టి డెల్ స్క్వేర్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. సో డెల్ స్క్వేర్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఏంటి లాప్లాసియన్ ఈక్వేషన్. సో డెల్ స్క్వేర్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, ఇది థర్డ్ ఈక్వేషన్. మనకి ఇంతకుముందు ఆల్రెడీ థర్డ్ ఈక్వేషన్ ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్టెడ్ వేర్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెడ్ వేర్ జే బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దీన్ని బట్టి లాస్ట్ పాయింట్ ఏంటంటే స్కేలార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అనేది లాప్లాసియన్ ఈక్వేషన్ని ఎగ్జిస్ట్ అవుతుంది. సో స్కేలార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ సాటిస్ఫైస్ ది స్కేలార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ సాటిస్ఫైస్ ది లాప్లాసియన్ ఈక్వేషన్. సో ఇది మనకి మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్. సో ఫైనల్గా సమరీ ఏంటంటే మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్కి మనం చెప్పుకోవాల్సింది మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హెచ్ బార్ డాట్ డిఎల్ అనమాట. ఇది యాక్చువల్గా కరెంట్ డెన్సిటీ కరెంట్ కనుక్కునేవాళ్ళు మన ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్లో. ఇది కూడా సేమ్ అంతే, విఎం ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హెచ్ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మ్యాగ్నెటిక్ కరెంట్తో సమానమే. మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ కరెంట్ తో సమానమే. సో హెచ్ బార్ డాట్ డిఎల్ అని అనొచ్చు. హెచ్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే మైనస్ డెల్ విఎం అనమాట. ఓకే, సో దీనికి మనం కర్లు కడితే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ క్రాస్ విఎం అవుతుంది. సో ఈ వాల్యూ 0 అయిపోద్ది. యాక్చువల్గా డెల్ క్రాస్ హెచ్ అనేది ఏంటంటే యాంపీర్ సర్క్యూట్ల ప్రకారంగా జే, బట్ ఇక్కడ ఏమంటున్నాం అంటే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటున్నాం. ఎప్పుడు ఇది జే ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడే మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ ఐడెంటిఫై చేయొచ్చు అనే స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఇక్కడ రాస్తున్నాం. దీన్ని బట్టి ఏంటంటే రెండు రైట్ సైడ్ ఈక్వల్ చేస్తే జే అనేది 0 అయిందనమాట. ఇఫ్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ఓన్లీ ద మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అనమాట. ఓకే, సో అది నెక్స్ట్ పాయింట్ డెల్ స్క్వేర్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద డెల్ డాట్ బి. సో దీన్ని బట్టి ఏంటంటే మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ అనేది లాప్లాసియన్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది అని చెప్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్.